హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్ కోసం యూజ్ అయ్యే ఒక వండర్ఫుల్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం మనకి ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రికవరీ ఈమెయిల్ అడుగుతుంది. సో రికవరీ ఈమెయిల్ని కూడా ఎంటర్ చేయండి. సో రికవరీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి పర్మిషన్స్ అనేటివి అడుగుతుంది. సో ఈ 2 పర్మిషన్స్ని మీరు అలో చేయండి. సో పర్మిషన్ అలో చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెకండ్ పర్మిషన్ని కూడా అలో చేయండి. సో ఇలా పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ టు లాక్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు కిందికి వచ్చినట్టయితే ఇంటరాక్టివ్ కవర్ అంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ వాట్సాప్ పైన క్లిక్ చేసుకొని దీన్ని ఆన్ చేసుకోండి. సో దీన్ని ఆన్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కనుక మీ వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే మీ వాట్సాప్కి ఒక లాక్ అనేది ఇలా చూపెడుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఎవరితో చాట్ చేసాం, మన కాంటాక్ట్స్ ఎవరు, మన స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ కనిపించకుండా కొన్ని ఫేక్ చాట్ అండ్ అలాగే ఇక్కడ స్టేటస్ అండ్ అలాగే కాల్స్ అని ఒక ఫేక్ స్క్రీన్ అనేది ఇక్కడ చూపెడుతుంది. సో దీన్ని అన్లాక్ చేయాలి అంటే ఇక్కడ కింద మెసేజ్ అని ఒకటి ఉంది కదా, సో దీనిపైన ఇలా 3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఇది అన్లాక్ అవుతుంది. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇంతకుముందు మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చేసినట్టయితే మన ఒరిజినల్ వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలాంటి లాక్స్ మనకి ప్లేస్టోర్లో చాలా ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ వీడియో అయితే మీకు చేశాను. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.